జరిగినదంతా రాహుల్‌కి ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటుంది వసుధ. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాహుల్ ఫోన్ ఎత్తడం లేదు. 4 రోజులు గడిచాక తిరిగి పట్నంకి వెళ్తుంది వసుధ. రోజులు మళ్ళీ మామూలుగానే గడవడం మొదలైంది. ఆదిత్య తన బాధను మనసులోనే దాచుకొని ఎప్పటిలాగే వసుధను ఆఫీస్‌కి తీసుకెళ్లాడు. మరోవైపు రాహుల్‌పై తనకున్న ప్రేమను ఇక దాచిపెట్టకూడదని వసుధ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆలస్యం చేయకుండా తన మనసులోని మాట రాహుల్‌కు చెప్పేయాలని నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఆఫీస్‌కి వెళ్ళినప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఆ రోజు రాహుల్ ఆఫీస్‌లో ఎక్కడా కనిపించలేదు. అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చాడు. ఏమైంది వస్తా? ఇంత సీరియస్‌గా ఉన్నావు? అరవింద్, రాహుల్ ఎక్కడా కనిపించలేదు. మార్నింగ్ నుంచి తనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. బట్ ఈరోజు తను ఎక్కడా కనిపించలేదు. తను ఈరోజు ఆఫీస్‌కి రాలేదా? అవును, తన ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఉందా? అసలు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు. అదేంటి వస్తా? నీకు తెలీదా? రాహుల్ 2 డేస్ బ్యాక్ మన కంపెనీలో రిజైన్ చేసేశాడు. తనకు వాళ్ళ మామయ్య కూతురుతో మ్యారేజ్ ఫిక్స్ అయింది. తనను పెళ్లి చేసుకొని నెక్స్ట్ వీక్ యూఎస్‌కి వెళ్ళిపోతున్నాడు. ఆ మాట వినగానే వసుధ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. తాను ఊహించని సమాధానం రావడంతో ఆమె హృదయం కన్నీటితో నిండిపోయింది. నీతో ఒకటి చెప్పాలి వసుదా. కానీ చెప్పాక నువ్వు బాధపడకూడదు. ఏంటి అరవింద్ సార్, చెప్పండి. నువ్వు రాహుల్‌ని ఇష్టపడ్డావని నాకు తెలుసు. అతను మంచి మనిషి కాదు. అతనికి ఆడపిల్లలంటే ఆటబొమ్మలు. నిన్ను ప్రేమ అనే మత్తులో కీలుబొమ్మగా ఆడించాడు. అతను చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. నిన్ను కూడా మోసం చేయాలనుకున్నాడు. తనకు వాళ్ళ మామయ్య కూతురు రాశీతో ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ అమ్మాయి యుఎస్‌లో చదువుకుంటుంది. తన చదువు పూర్తి అవ్వగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు ఇంట్లో వాళ్ళు. రాహుల్ కేవలం నీతో టైం పాస్ చేయడానికి, నీతో అలా క్లోజ్‌గా ఉన్నాడు. తను సిన్సియర్‌గా నిన్నిష్టపడలేదు. ఏంటి అరవింద్ సార్, మీరేమంటున్నారు? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు వసుదా. నాకు ఇకనైనా ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉంటావు అని నీకు ఈ నిజం చెప్తున్నాను. నువ్వు అమాయకురాలివి. పల్లెటూరు నుండి వచ్చావు. పల్లెటూరు నుండి వచ్చిన నీకు ఇదంతా ఒక కొత్త ప్రపంచంలా ఉంటుంది. ఈజీగా ఎవరినైనా నమ్మేయగలవు. ఆ మాటలు విన్న వసుధ గుండె ఆగిపోయినట్టయింది. ఆమె కింద భూమి ఒక్కసారి బద్దలైనట్టు అయిపోయింది. వసుధ కళ్ళల్లో కన్నీళ్లు ఉబికాయి. వసుధ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్ది దూరంలో ఉన్న ఒక పార్కులో ఒంటరిగా బెంచ్పై కూర్చొని చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడుస్తోంది వసుధ. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక వసుధను పికప్ చేసుకోవడానికి ఆదిత్య వచ్చాడు. వసుధ ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడున్న వాళ్ళని అడగగా ఎదురుగా ఉన్న పార్కులో కూర్చొని ఉందని చెప్పారు. ఆదిత్య వెంటనే వసుధ కూర్చున్న పార్కుకి వెళ్ళాడు. ఆదిత్య నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. వసుదా, ఏమైంది? ఎందుకిలా ఒక్కతివే ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావు? బావా, నేను మోసపోయాను. నిజమైన నీలాంటి మంచి మనిషి ప్రేమను వదిలేసి ఒక మోసగాడిని నమ్మాను. ఇప్పుడు అమ్మా నాన్నకు నా ముఖం ఎలా చూపించాలి? అత్త, మామయ్య, నీకు అందరికీ నేను అన్యాయం చేశాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నేను ఇక ఎందుకు బతకాలి బావా? నాలాంటి దానికి బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతేనే అందరికీ మంచిది. చాలు వసుదా, ఇంకోసారి అలాంటి మాట అనుకో. ఎవడో ఒక వెధవ నిన్ను మోసం చేశాడని నీ జీవితం ముగించాలి అనుకోవటం మూర్ఖత్వం. నిన్ను మోసం చేసింది నీ ప్రేమ కాదు, నువ్వు నమ్మిన మనిషి. అందుకు శిక్ష అనుభవించాల్సింది అతను, నువ్వు కాదు. పడిపోవటం ఓటమి కాదు వసుదా. పడిపోయాక లేవకుండా ఉండడమే ఓటమి. మీ అమ్మ కోసం, మీ నాన్న కోసం, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మా అందరి కోసం నువ్వు నిలబడాలి. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు. రేపు ఇదే కన్నీళ్లు నీ బలంగా మారాలి. నీకు నేను ఉన్నాను. ఆదిత్య మాటలు వసుధ గుండెల్లో కొత్త ధైర్యాన్ని నింపాయి. ఏడుస్తూనే వసుధ ఆదిత్య భుజం వైపు తలవాల్చింది. ఆ క్షణంలో ప్రేమలో ఓడిపోయిన ఒక అమ్మాయికి జీవితాన్ని ఇచ్చి మళ్ళీ గెలవడానికి ఒక మనిషి అండగా నిలిచాడు. ఆదిత్య మాటలతో వసుధ మనసులోని భయం కొంచెం కొంచెంగా తగ్గింది. ఇద్దరూ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముందు నుంచొని అందరూ వాళ్ళ కోసం ఆందోళనగా ఎదురు చూస్తూ ఉన్నారు. వసుధ, ఆదిత్య ఎక్కడికి వెళ్ళారు? ఇంత ఆలస్యమైందేంటి? ఫోన్ చేస్తుంటే ఇద్దరూ తీయడం లేదు. ఏమైందో ఏంటో అని ఎంత భయపడ్డామో తెలుసా? ఇదిగో మీ అమ్మా నాన్న కూడా ఊరు నుంచి వచ్చారు. అసలు అది చెప్పాలనే అన్నిసార్లు కాల్ చేశాను.
అవును వసుధ, మీరు ఫోన్ ఎత్తకపోయేటప్పటికి ఎందుకో మనసు కీడు శంకించింది తల్లి. ఇప్పుడు నీ ముఖం చూసే వరకు మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాం. అమ్మా, నాన్న, అత్త, మామయ్య, నన్ను క్షమించండి. నేను మీ అందరి ప్రేమను అర్థం చేసుకోకుండా తప్పు మనిషిని నమ్మాను. రాహుల్ మోసగాడు. అతను నన్ను వాడుకొని వదిలేయాలని అనుకున్నాడు. అందరి ముఖాల్లో అసలు ఏం జరిగిందా అనే సందేహం. అప్పుడు ఆదిత్య జరిగినదంతా తమ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అమ్మా వసుధ, తప్పు ఎవరి జీవితాల్లోనైనా జరుగుతుందమ్మా. కానీ ఆ తప్పు నుంచి బయటపడడమే గొప్ప విషయం. మా ఇంట్లో నువ్వు మేనకోడలు మాత్రమే కాదు వసుదా, మా ఇంటి బిడ్డవు కూడా. జరిగినది మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టమ్మా. మేమందరం నీకు తోడుగా ఉన్నాం. అందరి మాటలు విన్న వసుధ కళ్ళల్లో బాధ తాలూకా కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. అదే సమయంలో ఆదిత్య నెమ్మదిగా ముందుకు వచ్చాడు. మావయ్య, అత్తయ్య, మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు బాబు. నేను వసుధను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. అందుకే ఆ రోజు నేను తన జీవితం నుంచి తప్పుకున్నాను. కానీ ఈరోజు పరిస్థితి వేరు. రాహుల్ మోసాన్ని, నా ప్రేమను వసుధ గుర్తించింది. అందుకే ఇప్పుడు నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. లేకుంటే ఎప్పటికీ ఈ విషయం మాట్లాడేవాడిని కాదు. అది మావయ్య, నాకు వసుధనిచ్చి పెళ్లి చేయండి ప్లీజ్. ఆదిత్య మాటలు విని అందరూ నిశ్శబ్దంగా అతని వైపు చూశారు. వసుధ నెమ్మదిగా ఆదిత్య దగ్గరకు వచ్చింది. బావా, ప్రేమ అంటే తీపి మాటలు, బహుమతులు, పొగడ్తలు అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది, కష్టాల్లో చేయి పట్టి నిలబెట్టే మనిషే నిజంగా ప్రేమించే మనిషి అని. నేను నిన్ను తిరస్కరించిన రోజు కూడా నా సంతోషం కోసమే ఆలోచించావు. ఈరోజు నేను కూలిపోయినప్పుడు కూడా నా జీవితాన్ని మళ్ళీ నిలబెట్టావు. నాపై ఎందుకు ఇంత జాలి బావా? వసుధ, ఈ నిర్ణయం నేను జాలితో తీసుకోలేదు. నీపై అంతులేని ప్రేమతో తీసుకున్నాను. మనస్ఫూర్తిగా, ప్రేమతో నిన్ను నా జీవిత భాగస్వామిగా అంగీకరిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? అది నా అదృష్టం బావా. మనం పెళ్లి చేసుకుందాం. ఇది నా జీవితంలో నీ నుంచి వినాలనుకున్న ఒకే ఒక్క మాట వసుధ. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఆ మాట వినగానే అందరూ ఆనందపడ్డారు. రజనీ మాత్రం ఆనందంతో మేనకోడలను హత్తుకుంది. ఇప్పటి నుండి నువ్వు నా మేనకోడలు మాత్రమే కాదు వసుధ, నా కోడలివి కూడా. దేవుడు ఆలస్యంగా ఇచ్చిన మంచి ఆనందాన్ని ఇచ్చాడు రజనీ. ఇక మాకు ఎలాంటి బెంగలేదు. మా అమ్మాయిని ఆదిత్యకే ఇస్తున్నాం. ఇక తను సంతోషంగా ఉంటుంది, మేము నిశ్చింతగా ఉంటాం. అయితే మంచి రోజు చూసి ఇక పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడదాం. ఆ రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కాసేపటి క్రితం కన్నీళ్లతో నిండిన ఆ ఇల్లు ఇప్పుడు నవ్వులతో మారుమోగింది. ఆదిత్య, వసుధ ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. జీవితంలో మోసం చేసేవాళ్ళు ఎదురవుతారు, కానీ మనల్ని నిలబెట్టే మనుషులు కూడా ఉంటారు. ఆకర్షణ క్షణికం, నిజమైన ప్రేమ జీవితాంతం తోడుంటుంది. అలా రెండు కుటుంబాల ఆశీర్వాదాలతో ఆదిత్య, వసుధల కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ పల్లెటూరి మరదలు పట్నం భర్తకు భార్య అయింది. ఇది మన పట్నం వచ్చిన పల్లెటూరి మరదలు కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.